హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు న్యూ వంటలు. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఉల్లిగడ్డ కారం అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మన ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు ఈ విధంగా ఆనియన్స్ తోటి అయితే ఈ విధంగా అయితే చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరైతే తప్పకుండా అయితే ట్రై అయితే చేయండి. మీరైతే ఫుల్ వీడియో అయితే చూడండి, ఎక్కడ మిస్ కాకుండా చూస్తే మీకు ఈ రెసిపీ మొత్తం అయితే మీకైతే అర్థమవుతుంది. ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఆయిల్ అయితే హీట్ అయితే చేసుకోండి. హీట్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఆనియన్స్ అయితే కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోండి. ఇదైతే ఆయిల్ అయితే బాగా హీట్ ఉండకుండా మీడియం ఫ్లేమ్లోకి అయితే టర్న్ అయితే చేసుకోండి. ఆనియన్స్ అయితే ఈ విధంగా అయితే గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై అయితే చేసుకోండి. ఇదైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై అయితే చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా చేసుకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయండి. ఈ విధంగా అయిన తర్వాత మొత్తం గోల్డెన్ కలర్ వచ్చిన లైట్ అండ్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి. ఇవన్నీ అయితే ప్లేట్లోకి అయితే వేసుకోండి. ఇందులోనే పల్లీలను కూడా ఫ్రై అయితే చేసుకోండి. పల్లీలు అయితే నేనైతే 100 గ్రామ్స్ వరకు అయితే పల్లీలను అయితే తీసుకున్నా. ఇప్పుడైతే ఇవి ఇందులోకి అయితే ఫ్రై అయితే చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే యాడ్ చేసుకోండి. పల్లీలు అయితే లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఆయిల్లోనైతే ఫ్రై అయితే చేసుకొని ఇందులోకి అయితే నూనె అయితే వెళ్ళిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే వేసుకోండి. ఒకవేళ మీకు ఆయిల్ నచ్చకపోతే ఒక టిష్యూ పేపర్ ఉంటుంది కదండి, దానిలో వేసుకుంటే ఆయిల్ అయితే ఉండదు. ఆ తర్వాత ఈ పల్లీలను అయితే తీసేసిన తర్వాత ఇందులోనే కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. కరివేపాకును కూడా ఆయిల్లోనైతే ఫ్రై అయితే చేసుకోండి. ఫ్రై చేసుకొని అయితే ఇవన్నీ అయితే మిక్స్ అయితే చేసుకోండి. మీకు వీడియోలో చూపెట్టే విధంగా అయితే మొత్తం అయితే మిక్స్ అయితే చేసుకోండి. మనం ఫ్రై చేసుకొని వీడియోలో చూపెట్టే విధంగా కరివేపాకుని అయితే ఫ్రై అయితే చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసుకోండి. ఆయిల్ అయితే వెళ్ళిపోయేలాగా ఇదైతే అయితే చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసుకోండి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులోనే వెల్లుల్లిపాయలు అందులోనే జీలకర్ర, ఆ తర్వాత వెల్లుల్లిపాయలు అయితే ఒక 8 or 9 అయితే తీసుకున్నా. జీలకర్ర 1/2 టీ స్పూన్, రుచికి తగ్గే విధంగా సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ 2 స్పూన్స్ వరకు అయితే చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకొని అయితే ఇదైతే మిక్స్ అయితే పట్టుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని అయితే ఈ విధంగా అయితే పట్టుకోవాలి మిక్స్. ఆ తర్వాత ఇందులో అయితే మనం ఫ్రై చేసుకున్న దాంట్లోకి అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా అయితే మొత్తం అయితే కరివేపాకు, పల్లీలు, ఆనియన్స్ ఇవన్నీ అయితే మొత్తం అయితే ఒకసారి అయితే మిక్స్ చేసుకొని ఇప్పుడైతే ఇందులోకి అయితే యాడ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ని అయితే మీరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఈ రెసిపీ నచ్చితే కామెంట్ బాక్స్లో చెప్పండి, కామెంట్ అయితే చేయండి ఈ రెసిపీ మీరైతే ట్రై చేస్తే. ఆ తర్వాత ఇందులోనే మనం బ్లెండ్ చేసుకునేది అయితే ఇందులోకి అయితే యాడ్ చేసుకొని అయితే మొత్తం అయితే మిక్స్ అయితే చేసుకోండి. ఇవైతే మొత్తం అయితే అంతా మిక్స్ అయ్యే విధంగా అయితే మిక్స్ అయితే చేసుకోండి.
మీకు వీడియోలో చూపెట్టే విధంగా అయితే కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మొత్తం అయితే మిక్స్ అయితే చేసుకోండి. వీడియోలో చూపెట్టే విధంగా అయితే మిక్స్ అయితే చేసుకోండి. ఇలా అయితే మీరైతే తప్పకుండా ట్రై చేయండి. మన ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు ఈ విధంగా అయితే మీరైతే తప్పకుండా ట్రై చేసేసి కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా తెలుగు న్యూ వంటలను అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.